నేను భ్రష్టు అవ్వకూడదు, నా జీవితాన్ని క్రమశిక్ష పరుచుకోవాలి. అదే సమయంలో చూసినప్పుడు ఫైటింగ్ చేసేవాడు, బాక్సింగ్ ట్రైన్ చేసేవాడు గాలిలో కొట్టేలా కాదు, నా పంచ్ కరెక్ట్గా ఉండాలి, నా ట్రైనింగ్ కరెక్ట్గా ఉండాలి, పవర్ ఉండాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది మీలో శక్తి కలిగిన విశ్వాసులుగా ఉన్నారు? శక్తి కలిగిన విశ్వాసులుగా ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా? ప్రార్థన చేస్తే సహాయం అనుగ్రహించబడుతుందా? మీ ప్రార్థనకి దేవుడు ఆయన సహాయాన్ని, ఆయన దూతలను పంపిస్తున్నాడా? అపవాది పారిపోతున్నాడా? చీకటి విడిచిపోతుందా? ఎలా ఉంది మన జీవితం? ఏదో ప్రార్థన, ఏదో శ్లోకం చెప్పినట్టు చెప్పేస్తాం, దేవా త్వర 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 ఆమేన్ కాదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలో శక్తి ఉంటుందండి. ఇస్ ఆల్వేస్ రిమెంబర్, యాజ్ అ పర్సన్ యూ కుడ్ బీ వీక్. ఒక మానవుడుగా నువ్వు బలహీనుడుగా ఉండొచ్చు, నీ మాట్లాడుతూ కూడా రాకపోవచ్చు, కానీ నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తివి, దేవుని సొత్తు అయితే నీవు ప్రార్థన చేస్తే అక్కడ ఉంటుంది విలువ, అక్కడ ఉంటుంది శక్తి. నేను అనేక సార్లు కొంతమంది దైవజనులు కూడా చూశాను, దే ఆర్ వెరీ సింపుల్. నువ్వు మాట్లాడుతా అసలు నీతో మాట్లాడుతూ కూడా రాదు, వారు నోరు తెరిచి మాట్లాడడం ఏం పెద్ద పెద్ద మాట్లాడుతూ కూడా రాదు. ఈయనేం మాట్లాడతాడు, ఈయనే సేవకుడు రా అనుకుంటావు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే కార్యం జరుగుతూ ఉంటుంది. చూడు, దట్ ఈస్ పవర్. ఈరోజు ఈ జెన్జీ లేకపోతే మిలీనియం, ఈ జనరేషన్లు చూడండి. ఈ జనరేషన్లు ఎలా తయారయ్యారంటే లేనిది ఉన్నట్టుగా చూపించుకుంటానికే బ్రతుకుతున్నారు, కానీ నిజంగా పవర్, నిజంగా శక్తి,